హాయ్ అండి. అందరికీ నమస్కారం. హాలిడేస్ అన్నీ అయిపోయాయి కదా! ఇంకా మండే నుంచి రొటీన్‌గా మనకి పిల్లలకి బాక్సులు పెట్టడం, టిఫిన్ చేయడం వీటన్నిటితో మార్నింగ్ అయితే చాలా అంటే చాలా బిజీగా ఉంటాము. నేను ఇవాళ భోగి పండుగ రోజు ఎలా జరిగింది అనేది చిన్న వీడియో అండి. ఫస్ట్ అయితే మార్నింగ్ 6:00కి అరౌండ్ ఆ టైంకి లేచాము. బయట చూసేసరికి ఇంకా కొంచెం చీకటిగానే ఉంది. చలి అయితే చాలా అనిపించింది. ఇలాగా చుట్టూ కూడా చూస్తే ఆల్మోస్ట్ అందరూ లేచారండి. లేచి భోగి మంటలు వేసుకుంటూ ఉన్నారు. ఇలాగ లైట్స్ అన్నీ వేసుకొని భోగి మంటలు వేస్తూ ఉన్నారనమాట. నేనైతే ఇలా చూసి తర్వాత కిందికి వెళ్ళానండి. మా అపార్ట్‌మెంట్ కింద కూడా భోగి మంటలు వేశాము. చాలా పెద్దగానే వేశాము. కొంచెం సేపటికి అసలు మొత్తం వాతావరణం అంతా కూడా పొగతో నిండిపోయిందండి. చుట్టూ అందరూ కూడా భోగి మంటలు వేయడం వల్ల అసలు 9-10 మార్నింగ్ వరకు కూడా పొగ వస్తుంది కదా! కట్టెలు కాలిపోయిన తర్వాత ఆ పొగ అంతా కూడా ఇంటి లోపలికి కూడా మాకైతే వచ్చిందనమాట. అంత చుట్టూ అంతమంది వేసుకుంటూ ఉన్నారు భోగి మంటలు. ఇలాగా 3 రోజులు 3 రకాల ముగ్గులండి. చాలా బాగా వేసిందనమాట మా శైలు. చాలా కలర్‌ఫుల్‌గా మంచి మంచి కలర్స్ ఆ డిజైన్ కూడా నాకైతే చాలా నచ్చింది. ఇంకా 2 ముగ్గులు నెక్స్ట్ వీడియోస్‌లో కూడా చూపిస్తానండి. నేనైతే ఇవాళ భోగి ఎలా జరిగింది అనేది సింపుల్‌గా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ సంక్రాంతి తర్వాత కనుమ రోజు కూడా ఏం చేశాను నేను అనేది వీడియోస్‌లో చూపిస్తానండి. నేనైతే ఇలాగ చిన్న చిన్న కట్టెలు వేశాననమాట. ఇక్కడ నిల్చుంటే ఈ మాత్రం డిస్టెన్స్‌లో నిల్చున్నా కూడా ఆ వేడి తట్టుకోలేనంత వేడి వస్తూ ఉందన్నమాట. ఆ మంటల నుంచి కూడా మనకి. ఇంకా ఇలా భోగి మంటలు వేసుకున్న తర్వాత చుట్టూ కూడా కొంచెం అలా తిరిగొచ్చాము. పక్క లైన్‌లో ఆ తర్వాత ఆహ్, వెనక లైన్‌లో అలాగే ఎలా వేశారు, ఏంటి, ఎలాంటి ముగ్గులు వేసుకున్నారు అనేది జస్ట్ ఒక చిన్న రౌండ్ అయితే వేశాను. అది కూడా వీడియోస్ షూట్ చేశాననమాట. భలే వేశారండి. అందరూ కూడా ముగ్గులు మంచి మంచి ముగ్గులు డిఫరెంట్ డిఫరెంట్‌గా వేశారు. అవన్నీ కూడా జస్ట్ వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. చాలా బాగా అనిపించింది నాకు. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి ముగ్గులైతే. చాలా అంటే చాలా డిఫరెంట్‌గా అనిపించాయి. నేను చిన్నప్పుడు రొటీన్‌గా కొన్ని ముగ్గులే వేసేవాళ్ళం. అదే నాకు గుర్తనమాట. బట్ ఇప్పుడు చూస్తూ ఉన్నప్పుడు చాలా బాగా అనిపించింది. మా లైన్ తర్వాత నెక్స్ట్ వెనకాల, ముందర లైన్స్ అన్నిట్లో కూడా ఇలాగా ముగ్గులతో నింపేశారండి రోడ్లన్నీ కూడా. ఇంకేంటంటే వెహికల్స్ ఏమన్నా వెళ్తే ఆ ముగ్గు పోతుందేమో అని కంగారొక్కటొస్తుంది మనకైతే. బట్ తప్పదు కదా! ఇంకా రెగ్యులర్‌గా వెళ్ళే వెహికల్స్ పెద్ద పెద్దవొస్తేనే ప్రాబ్లమ్ ఇలా చిన్న లైన్స్‌లో. బట్ ఓకే. అందరూ చాలా అంటే చాలా బాగా వేశారనిపించింది నాకు. ఇలాగ భోగి మంటలు మా వెనక లైన్‌లో ఇలా వేసుకుంటూ ఉన్నారండి. మార్నింగే కొంచెం ఇంకా పూర్తి వెలుతురైతే రాలేదు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా! ఇలా ఉందన్నమాట. ఇదైతే మా ఇంటి ముందు. ఇలాగ వేడి నీళ్లు కాచుకొని అందులో స్నానం చేశామండి. నిజంగా చాలా మంచిదంట కదా! అలా చేస్తే గనక. నాకు తెలిసినంత వరకు సంక్రాంతి అంటే మన హైదరాబాద్ సిటీ అంతా ఖాళీ అయిపోతుంది కదా! మాక్సిమం చాలా వరకు ఊర్లకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ వీక్ అంతా కూడా ట్రాఫిక్ తక్కువే ఉన్నిందండి. రోడ్‌లో మనం ఏదైనా పని మీద వెళ్తూ ఉన్నప్పుడు కూడా తెలిసిపోతుంది ఆ డిఫరెన్స్. మామూలుగా అయితే ట్రాఫిక్ జామ్ ఎక్కువ సార్లు అవుతూ ఉంటుంది. బట్ ఈ 1 వీక్ మాత్రం కాస్త తగ్గిందనే చెప్పాలి. చాలా వరకు రోడ్లన్నీ ఖాళీనే అయ్యాయి. అంటే ఇంకా డిపెండ్స్ అన్నమాట. ఆ రూట్‌ని బట్టి ఉంటుంది. ఇప్పుడైతే మార్నింగే నేను ఇలాగ పాలు కాచేసానండి. నేను కంట్రీ డిలైట్ మిల్క్ తెప్పించుకుంటూ ఉన్నాను. బట్ ఇవే నచ్చుతూ ఉన్నాయి. వేరే మిల్క్ నచ్చట్లేదన్నమాట. అందుకనేసి ఇదే కంటిన్యూ చేస్తూ ఉన్నానండి. మార్నింగే నేను రెగ్యులర్‌గా పాలు రాగానే కాచేస్తాను. ఆ తర్వాత రాగి మాల్ట్ ప్రిపేర్ చేశాను. ఇలాగా బయటంతా కూడా బంతి పువ్వులు మా వారు తెచ్చారు. ఇలాగా పెట్టేసాము. ఆ తర్వాత గుమ్మడికాయ కూడా మా బాబుతో కొట్టిచ్చామండి. ఇలాగా గుమ్మడికాయ కూడా పెట్టాము. చాలా అంటే చాలా సింపుల్‌గా పండుగ చేసుకున్నామనే చెప్పాలి. బట్ నేను ఇవాళ ఏం చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇదంతా కూడా మన మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ డోర్ ఇలా ఉంటుంది. 2 వైపులా 2 మొక్కలు పెట్టుకుంటాను నేను. 2 కూడా పాట్స్ అయితే నేను ఐకియాలో తీసుకున్నాను.
పూజ గదిలో కూడా సింపుల్ గా అంటే చాలా సింపుల్ గా పూజ చేశారు మా వారైతే. ఇక్కడ పాయసం చేశానండి. నేను పెద్దగా రెసిపీస్ కూడా ఏం చేయలేదు భోగి రోజు. జస్ట్ చాలా సింపుల్ గా స్వీట్ చేయాలి అని అనుకొని స్వీట్ చేశాను అనమాట. కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకున్నాము. పాయసం అయితే చాలా బాగా కుదిరిందండి. నార్మల్‌గా సేమియా పాయసము చేసినప్పుడు ఈ మధ్య కాలంలో ఏం చేస్తూ ఉన్నానంటే కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. అది ఇంకా రిచ్ ఫ్లేవర్‌ని ఇస్తుంది. మంచి కలర్ వస్తుంది. చాలా అంటే చాలా బావుంటుంది. ఇలాగా డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ కూడా రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో యాడ్ చేసుకున్నానండి. జస్ట్ బాదం పప్పులు, ఆ తర్వాత జీడిపప్పు, కిస్మిస్ ఇవి మాత్రమే వేసి వేయించుకున్నాను. ఫైనల్‌గా ఇలా యాడ్ చేశాను. ఇంతకు ముందు నా వీడియోస్‌లో కూడా సేమియా పాయసం ఎలా చేయాలి అనేది కూడా రెసిపీ అయితే పోస్ట్ చేశానండి. కొర్రల పాయసము, తర్వాత పెసరపప్పు పాయసము ఇవన్నీ నేను చాలా బాగా చేస్తాను. యాక్చువల్‌గా చాలా మందికి నచ్చుతుంది నేను చేసినప్పుడు. చెప్తూ ఉంటారు చాలా బావుంది అనేసి. అందుకని చెప్తూ ఉన్నాను. కొర్రల పాయసమైన మిల్లెట్స్‌తో పాయసం చేశాను. అలాగే సేమియా పాయసము, పెసరపప్పు పాయసం ఇవన్నీ కూడా మీకు కావాలంటే ఒకసారి నా వీడియోస్‌లో చెక్ చేయండి. ఈ బౌల్స్ నేను ఐకియాలో తీసుకున్నాను. ఇవి కూడా చాలా అంటే చాలా నచ్చాయి. మంచి ఆప్షన్ అండి. నాకు గుడ్ ఆప్షన్ అనే అనిపించింది ఇవి తీసుకోవడము. 6 బౌల్స్ వస్తాయి. నాకు గుర్తున్నంత వరకు 299 399 ఎగ్జాక్ట్ గుర్తులేదు. చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి. థిక్‌నెస్ ఉందన్నమాట ఆ బౌల్స్‌కి. అలాగే చూడ్డానికి కూడా లుక్ వైజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. నార్మల్ గా ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేయడానికని తీసుకున్నాను కానీ ఇవి అంత బాగున్నాయి. మనం కూడా ఇందులో స్వీట్ కానీ ఏదైనా సర్వ్ చేసుకుంటే ఇంట్రెస్టింగ్ గా తినొచ్చు అని అనిపించి నేను ఇంట్లో కూడా యూజ్ చేస్తూ ఉన్నాను ఇవి. ఇందులో ఏదైనా మనం చేసినప్పుడు స్వీట్స్ కానీ అలా ఇందులో పెట్టిస్తే ఇంకా బాగుంటుంది కదా అనేసి ఇందులో సర్వ్ చేశాను. ఇవి ఎప్పుడైనా ఐకియాకి వెళ్తే కనుక తప్పకుండా చెక్ చేసి తీసుకోండి బౌల్స్. నేను రెగ్యులర్ గా ఐకియా వీడియోస్ ఎవ్రీ మంత్ పెడుతూ ఉంటానండి. మీరు అందులో చెక్ చేసినా కూడా మీకు ఐడియా వస్తుంది. అలాగే ఈ మంత్ నేను నాంపల్లి ఎగ్జిబిషన్ కి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్ వీడియో పెట్టానండి. ఎవరైనా మిస్ అయి ఉంటే గనక తప్పకుండా చెక్ చేయండి. 70,000 ప్లస్ వ్యూస్ వచ్చాయి మన వీడియోకి. బోలెడంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు చూడలేదనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. ఆ తర్వాత మేము కైట్ ఎగరేయడానికి బయటికి వెళ్ళాము. ఇలాగా కైట్ కూడా ఎగరేసామన్నమాట. ఇలాగా ఆ రోజైతే నడిచిందండి. జస్ట్ ఏం పెద్ద రెసిపీస్ అయితే చేసుకోలేదు. ఒక స్వీట్ మటుకు మాత్రమే చేశాను. ఇంకా పప్పు, రసము, నార్మల్‌గా పెరుగు ఉన్నాయన్నమాట. వైట్ రైస్ చేశాను. సంక్రాంతి రోజు ఎలా స్పెండ్ చేశాము, తర్వాత కనుమ రోజు ఎలా స్పెండ్ చేశాము, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్‌లో బోలెడన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో నేనైతే మీ ముందుకొస్తానండి. నా వీడియోస్ గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాగా కైట్స్ అయితే కాసేపు అలా బయటికెళ్ళి చాలాసేపు ఇలాగా ఆడుకున్నాము. చాలా బాగా అనిపించింది మాకైతే. మంచి టైం స్పెండ్ చేసినాము అని అనిపించిందండి. మంచి ఫ్యామిలీ టైం అని చెప్పాలి. నార్మల్‌గా అయితే యూజువల్‌గా ఎప్పుడు బిజీగా మా పిల్లలైతే స్కూల్ వర్క్‌లో, తర్వాత మా హస్బెండ్ ఆఫీస్ వర్క్‌లో ఉంటారు. రొటీన్‌గా ఇలా బిజీగా ఎవరి పాటికి వాళ్ళు ఉంటాము. బట్ ఇవాళ మాత్రం నాకైతే ఈ ఫెస్టివల్ ఎస్పెషల్లీ ఈ భోగి, సంక్రాంతి, కనుమ రోజు మా వారు కూడా కొంచెం రిలాక్స్ అయ్యారనమాట. ఆయన ఇంకా లాగిన్ అవ్వకుండా ఉండడం ఇన్ని మంత్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం అని అనిపించింది నాకు. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మంచి ఫ్యామిలీ టైం నడిచింది అని అనిపించిందండి. ఆ తర్వాత అక్కడ మేము వెళ్ళిన ప్లేస్‌లో ఇలాగ మామిడి చెట్లయితే బోలెడన్ని ఉన్నాయి. ఈ మామిడి చెట్లు ఎలాంటివంటే నాకు తెలిసినంత వరకు చాలా చిన్నవి, హైబ్రిడ్ అనుకుంటానండి. చిన్న వాటికి ఎంత పూత వచ్చిందంటే హైట్ తక్కువగా ఉన్నాయి మామిడి మొక్కలు. బట్ పూత విపరీతంగా ఉందన్నమాట. నెక్స్ట్ ఒక 2 మంత్స్, 3 మంత్స్ అయితే గనక మామిడి కాయలు గుత్తులు గుత్తులుగా వస్తాయని అనిపిస్తూ ఉంది. అలా వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి మీకు షేర్ చేస్తానండి నేను ఎలా వచ్చాయి ఏంటి అనేసి. ఇందులో అన్ని కూడా పళ్ళ మొక్కలు వేశారు. మామిడి మొక్కలు ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఉసిరికాయ మొక్కలు చూసానండి. అంటే ఉసిరికాయ చెట్టు ఉంటుంది కదా, మామూలుగా పెద్దగా అవుతుంది, అప్పుడు ఉసిరికాయలు వస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే చిన్న మొక్కే, మన హైట్ కూడా ఉండదేమో మేబీ, అంత చిన్న చెట్టుకి
ఉసిరికాయలు కింద కింద వచ్చాయన్నమాట. చాలా గుత్తులు గుత్తులు ఉన్నాయి అసలు. చాలా బాగున్నాయండి. ఇవి యాక్చువల్ గా తినడానికి చాలా బాగుంటాయి ఉసిరికాయలు. కొంచెం ఉప్పు కారం వేసుకొని తిన్నామంటే అద్రిపోద్దన్నమాట. అలాంటి ఉసిరికాయలు ఇవి. చూస్తూ ఉన్నారా? నాకు తెలిసినంత వరకు ఇవి నర్సరీలో ఇలాంటి మొక్కలు దొరుకుతాయండి. మనము చిన్న మొక్కలకే కాయలు రావాలి అని అనుకుంటే తప్పకుండా మనము ఇలాంటి మొక్కలు వేసుకోవచ్చు. అంటే ఎక్కువ టైం వెయిట్ చేయలేము. తక్కువ టైంలోనే మనకి హార్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి పళ్ళ మొక్కలు ఈ మధ్య కాలంలో కలగూర గంప ఎగ్జాటిక్ నర్సరీలో కూడా మనకి అవైలబుల్లో ఉంటున్నాయి. లేదంటే బోల్డన్ని నర్సరీలు ఉన్నాయి కదండి. ఇలాంటి మొక్కలు తీసుకోవచ్చు. నర్సరీ మేళా కూడా వస్తుంది నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ కమింగ్ డేస్ లో. తప్పకుండా నేనైతే షేర్ చేసుకుంటాను మీతో. ఇక చూస్తూ ఉన్నారు కదా, బత్తాయి కాయలు కూడా ఉన్నాయి. ఇంకా ఇవి పెద్దగా అవ్వాలని అయితే నాకు అనిపించింది. చూడ్డానికి మాత్రం ఎంత బాగుందో, నాకు ఇలా చూడ్డానికి చాలా చాలా నచ్చింది. చిన్న చెట్టుకి గుత్తులు గుత్తులు కాయలుండి చాలా బాగుంది. బత్తాకాయలు ఎక్స్పెషల్లీ మనకి బయట దొరకవు కదా మార్కెట్ లో. ఎవరైనా ఇంట్లో ఉండి ఇస్తే తప్ప మనకి ఇవి అవైలబుల్లో ఉండవు. ఇవి ఉప్పు కారం వేసుకొని తింటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చీరాలకు వెళ్ళినప్పుడు అక్కడ తిన్నానండి. లాస్ట్ టైం వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.